మార్చి నాటికి L&T నుంచి పూర్తిగా ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రానుంది. మెట్రో బదలాయింపుపై L&T అధికారులతో సీఎస్ రామకృష్ణారావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. బదలాయింపు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 100 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్రో రైల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకుందాం. రాముడు. సుధీర్ అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ వచ్చే మార్చ్ నాటికి ఈ మెట్రో రైల్ కు సంబంధించినటువంటి L&T మెట్రో రైల్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. అందుకోసం ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదించింది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని టేక్ ఓవర్ చేయడం కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి చెల్లింపులు దాదాపు 2,000 కోట్ల రూపాయలు L&T సంస్థకు చెల్లించాలంటూ L&T సంస్థ తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఆ చెల్లింపుల విషయంతో పాటు బ్యాంకుకు చెల్లించాల్సినటువంటి దాని డబ్బులు కానీ, మూలధన వ్యయం కానీ, అదేవిధంగా దానిపైన చెల్లించాల్సినటువంటి వడ్డీలు, ఈ 2 అంశాలపైన క్లారిటీ కోసం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిఎస్ ఈ అంశం పైన ఉన్నతాధికారులకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఈ ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో అధికారులు ఒప్పందం చేసుకుంటూనే, మరొక వైపు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించి రెగ్యులర్ రోజువారీ పనులకు సంబంధించి ఏ సంస్థలు ఏ పనులు చేస్తున్నాయి, వాటిని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ సంస్థలతో ఏ విధంగా కొనసాగించాలి, ఎన్నేళ్ల పాటు ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలే కొనసాగించాలి, ఆ తర్వాత కొత్త సంస్థలను కాంట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళతో ఏ విధమైనటువంటి లిటిగేషన్స్ లేకుండా, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేది కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని L&T మెట్రో ఎండి సర్ఫరాజ్ అహ్మద్, అదేవిధంగా సలహాదారుగా ఉండేటువంటి NVS రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆర్థిక విభాగం అధికారులు, అదేవిధంగా L&Tకి సంబంధించినటువంటి L&T మెట్రో రైల్ సంస్థకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రోను తన చేతిలోకి తీసుకోవడం ద్వారా 2వ దశ మెట్రో పనులకు కేంద్రం నుంచి ఆమోదం సుగమం అయ్యే విధంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఉండేటువంటి హైదరాబాద్ మెట్రో రైలును దాదాపు 70 కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ మెట్రో రైలును తన ఆధీనంలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా పావులు కదుపుతుంది అనుకోవచ్చు. మార్చి చివరి నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెట్రో రైల్ పూర్తిగా ప్రభుత్వ రంగంలో నడవనుంది. ఓకే రాముడు, థ్యాంక్ యూ.